హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిన్న రీక్యాప్ లాగా చేసుకుంటామా అనుకోండాను. సో నేను ప్రీవియస్గా ఏం చెప్పింది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని కవర్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే, సో ఈ గ్యాప్ ఏమైనా కవర్ అయితే సో ఇమీడియట్గా సెల్లింగ్ తీసుకోవద్దా, బయింగ్ తీసుకోవద్దా, వెయిట్ చేయండి అంటే. సో సాలిడ్గా పడే ఎక్కడ నేను సపోర్ట్ చెప్పిండో అక్కడే ప్రైస్ రిజెక్ట్ అయ్యింది. సో ఫాల్ సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ అక్కడే వచ్చి రిజెక్ట్ చేసుకుని మళ్ళీ పైనకి వెళ్ళింది. సో రేపేం జరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇన్ కేస్ ఈరోజు జరిగిండే హై కింద ఓపెన్ అయ్యా అనుకోండి, మార్కెట్ ఫస్ట్ 15 minutes క్యాండల్ హై క్రాస్ కాలేదు, ఈ స్వింగ్ హై క్రాస్ కాలేదు. సో డెఫినెట్గా మార్కెట్ 22,450ని బ్రేక్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ చేస్తే ఇంకొక 150 points కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో లాస్ట్ స్వింగ్ వరకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో చూసుకోండి, రేపు ఈ హై క్రాస్ కాలేదు అంటే మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో నెఫ్టీలో ఇదే ఒక సినారియో జరిగేదానికి ప్రాబబిలిటీ. అట్లా కాలేదు అంటే గ్యాప్ అప్ అయ్యా. సో 22,611 దగ్గర ఏం జరగచ్చు అంటే చూడండి, ఇక్కడ ప్రైస్ యాక్షన్ సో ఇక్కడ జరిగేసి తర్వాత బయింగా సెల్లింగ్ అనేసి ఫస్ట్ ప్రియారిటీ నేను సెల్లింగ్కి ఇస్తామా అనుకోండి. 22,611 దగ్గర సెల్లింగ్ నా ఫస్ట్ ప్రియారిటీ నేను తీసుకుంటా ఉండేది. ఎందుకు అంటే సో మార్కెట్ కంటిన్యూస్గా 3 days నుంచే పెరిగింది. సో మార్కెట్ ఇంకా పెరుగుతుంది అనుకుంటారు. సో ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇచ్చి మార్కెట్ కిందికి వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఇంకా మార్కెట్ చేంజ్ కాలేదు సో బుల్లిష్ సైడు. సో ఇది ఊరికే రిట్రేస్మెంట్ లాగా అనుకోవచ్చు. సో దానికోసమే ఇక్కడ చూడండి, 22,611 అనేది ఇంపార్టెంట్ లెవెల్ రేపటికి. ఈ హై క్రాస్ కాలేదు, ఫ్లాట్ ఓపెన్ అయ్యాను, ఈ హై క్రాస్ కాలేదు అంటే స్వింగ్ హై. సో మార్కెట్ డెఫినెట్గా 22,450ని బ్రేక్ చేసి అక్కడి నుంచి 150 points పడేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో రేపటికి సపోర్ట్ లెవెల్ చూస్తే 22,450, రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 22,611 అనేది రెసిస్టెన్స్ లెవెల్. గ్యాప్ అప్ అయితే వెయిట్ చేస్తాను, ఇమ్మీడియట్గా బయింగ్ అన్నా సెల్లింగ్ అన్నా నేను ఏమీ తీసుకునేది పోయలే. బట్ నా ఫస్ట్ ప్రియారిటీ వచ్చి 611 దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ వెతుకుతాను. సెల్లింగ్ చేస్తాను అంటలేదు, వెతుకుతామా అనుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే సో నిఫ్టీ అయినా డే హై ఏముందో ప్రీవియస్ డే హై అవుట్ పైన వచ్చి క్లోజ్ అయ్యింది. ఇది డే హై క్లోజ్ కాలేదు. సో ఇది ఏం అర్థం చేసుకోవచ్చు అంటే బయ్యర్ అంత స్ట్రాంగ్ లేదు అంటే అర్థం చేసుకోవచ్చు. సో రేపటి కోసం నేను ఏం చెప్తా ఉన్నాను అంటే 48,409 నుంచి 48,374 ఈ లెవెల్ బ్రేక్ అయితే చాలు. 15 minutes క్యాండల్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇంకో 200 to 250 points పడేదానికి ప్రాబబిలిటీ. ఇది 50%. ఈరోజు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యిండేదు అంతే. సో చాలా స్ట్రాంగ్గా బ్రేక్ కాలేదు. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది రేపు. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రము షార్ప్ ఫాల్ ఒక 200 points 250 points పడేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. అట్లా కాలేదు అంటే 48,802 పైన మార్కెట్ సస్టైన్ కానీ 30 minutes మార్కెట్ హోల్డ్ కానీ తర్వాత ఆలోచిస్తాము బయింగ్ ఆపర్చునిటీ. ఈ జోన్లో నేను సెల్లింగ్ ఆపర్చునిటీకి వెతుకుతామా అనుకోండి, బయింగ్ ఆపర్చునిటీకినా. ఎందుకంటే ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ చూసి నేను చెప్తా ఉండేది నేను సెల్లింగ్ ఆపర్చునిటీకి వెతుకుతామా అనేసి. బయింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు. సో 48,800 పైన 30 minutes మార్కెట్ హోల్డ్ చేయాలా, అప్పుడు ఆలోచిస్తాను బయింగ్ ఆపర్చునిటీ. ఈ జోన్ ఫుల్ నేను సెల్లింగ్ ఆపర్చునిటీకి నాకు బయింగ్ కనిపిస్తూ ఉంటాను, సెల్లింగ్ ఆపర్చునిటీకి ప్రియారిటీ ఇస్తామా అనుకోండాను. ఎప్పుడు 48,409 బ్రేక్ అయితే మాత్రము ఇక్కడి నుంచి ఒక 250 points మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. మీరు నోట్ చేసి పెట్టుకోండి. నేను చెప్పిండేది కరెక్ట్ కాదు అంటే మీరు కమెంట్స్లో చెప్పండి, మీ అనాలిసిస్ ఇది రాంగ్ అయ్యింది అనేసి. కరెక్ట్ అయ్యింటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అది చాలు నాకు. సో ఫిన్ నిఫ్టీ లెవెల్ చూస్తే సో ఈరోజు ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యా, బట్ పైన క్లోజ్ కాలేదు. ఏం డే హై అయ్యిందో అది క్లోజ్ కాలేదు. సో ఇది ఏం అర్థం చేసుకోవచ్చు అంటే రేపు డే హై బ్రేక్ చేసేదానికి హై ప్రాబబిలిటీ తక్కువగా ఉంది. ఇన్ కేస్ బ్రేక్ చేస్తాను, నిన్న చెప్పినట్లే 23,232 పైన మార్కెట్ సస్టైన్ కానీ అప్పుడే బయింగ్ ఆపర్చునిటీ వెతుకుతాను అంటే చెప్తుంది నేను. ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి హై బ్రేక్ కాలేదు అనుకోండా, సపోర్ట్ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే సపోర్ట్ లెవెల్ చూస్తే 23,126 నుంచి 23,118 ఈ లెవెల్ బ్రేక్ అయ్యా అంటే అరౌండ్ 100 to 120 points మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. 23,000 కిందకు వచ్చేదానికి హై పాసిబిలిటీస్ ఉంది ఈ లెవెల్ బ్రేక్ అయితే. బట్ ప్రీవియస్ హైని బ్రేక్ కాకుండా ఫ్లాట్ అన్న స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతానో నేను సెల్లింగ్ ఆపర్చునిటీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామా అనుకోండాను. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలా
హై ఎప్పుడు బ్రేక్ అయ్యలేదు, అప్పుడు మార్కెట్ కిందకు వచ్చేదానికి అంటే చెప్పిండాను. సో సెన్సెక్స్ చూస్తే సో ప్రీవియస్ ఏం గ్యాప్ ఉందో ఆ గ్యాప్ దగ్గర వచ్చి క్లోజ్ అయ్యింది. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ ప్రీవియస్ హై క్లోజ్ కాలేదు అంటే నిఫ్టీలో ఎలా చెప్పుతుందో అట్లే ఇది అట్లే చెప్తాను. ప్రీవియస్ ఈ స్వింగ్ హై టచ్ కాక కిందే వచ్చి క్లోజ్ అయ్యాయా అనుకోండా, సో మార్కెట్ డెఫినెట్గా 73,983 అనేది బ్రేక్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రము ఇక్కడి నుంచి ఒక 400 పాయింట్స్ మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో రేపు ఇదే జరగచ్చు అంటలేదు, ఇది జరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది అనుకుంటా ఉన్నాను. సో 74,500 పైన మార్కెట్ సస్టైన్ కానీ తర్వాత ఆలోచిస్తాను బయింగ్ ఆపర్చునిటీకి. అట్ ప్రజెంట్ సినారియో చూస్తే గ్యాప్ అప్ అయితే వెయిట్ చేస్తాను. అట్లీస్ట్ 74,500 పైన 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయని అప్పుడు ఆలోచిస్తామా అనుకున్నాను బయింగ్ ఆపర్చునిటీకి. సో ఇంకొక పైన ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ కవర్ అయ్యేదానికి ఇప్పుడు ఉండే సినారియో ప్రకారం ఫ్లాట్ అనా లేదా స్లైట్ గ్యాప్ డౌన్ అవుతానో సెల్లింగే ప్రియారిటీ ఇస్తామా అనుకున్నాను. సో నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే నేను అడిగేది ఒకే ఒకటి ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోని లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా బాగా ఇయ్యాలా కంటెంట్ అనేసి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఆ వీడియోని ఇష్టమైతే మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.